జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు బీజేపీ క్యాంపు నుంచి కలెక్టర్ వరకు ర్యాలీగా చేరుకుని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు మహాధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ జాతీయ కమిటీ సభ్యురాలు సురవరం విజయలక్ష్మి మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. పెద్దెత్తున కేంద్ర బీజేపీ ప్రభుత్వం ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, ఆందోళన చేస్తున్నాము. మరి ఇప్పటికే ఎందుకంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మొత్తం కూడా ఈరోజు కుందేలెత్తిన సందర్భం ఉంది. విపరీతమైన ధరలు పెంచడం ద్వారా ఈ దేశంలో ఉండే సామాన్యులు మరి అనేక రకాల ఆందోళన ఇబ్బందులు పడుతున్న సందర్భం ఉంది. బతకలేని సందర్భం ఈ దేశంలో ఏర్పడింది. మరి ఇప్పటికే గ్యాస్ ధరలు వరుసగా పెరుగుతూ ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. మరి 115 రూపాయలు ఈరోజు ఒక లీటర్ పెట్రోల్ పెట్టి సామాన్యులు కొనాలంటే తీవ్రమైన ఇబ్బందులు ఏర్పడుతున్న సందర్భం ఉంది. కేవలం పెట్రోల్ డీజిలే కాదు, కేంద్ర ప్రభుత్వమే కాదు, మరి నిత్యావసర వస్తువులైనటువంటి అన్ని వస్తువుల మీద నూనె కానీ, పప్పులు కానీ, ఇతర అవసరమైనటువంటి సరుకులు కానివ్వండి, అన్నిటి ధరలు కూడా ఒకటికి రెండింతలు పెరిగినటువంటి పరిస్థితి. 95 రూపాయలు ఉన్నటువంటి 90 రూపాయలు అయిపోతుంది. అలాగే బియ్యం ధర కేవలం మాత్రమే అందుతుంది. మన ప్రధానమంత్రి స్వయంగా చెప్పినటువంటి విషయం, దేశంలో 80 కోట్ల మందికి ఈ రోజున మేము ఉచితంగా బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? మనకు ఉండేటువంటి 140 కోట్ల జనాభాలో సగం మందికి పైగా కూడా పేదరికంలో మగ్గుతున్నారనేటువంటి విషయం చెప్పకనే చెప్తున్నారు. అంటే దాదాపు 60% మంది ప్రజలు పేదరికంలో ఉంటే మరి వారి కోసం ఏం చేస్తున్నారు? కేవలం బియ్యం ఇస్తే సరిపోతుందా? కేవలం అది కూడా అరకొరగా ఇచ్చేటువంటి బియ్యం సరిపోతుందా? మరి దాంతోపాటు అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలేంటి? బతుకుతున్నటువంటి చిన్న రైతుల మాట ఏంటి? ఎకరా 2 ఎకరాలు ఉండేటువంటి సందర్భంలో వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులు కానివ్వండి, యూరియా కానివ్వండి, వాటన్నిటి కూడా సబ్సిడీ మీద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండగా వాటిని ఇవ్వకుండా మరింత రేట్లు పెంచేస్తున్నటువంటి పరిస్థితి.